ఇప్పుడు ఉమ్, పబ్లిక్‌లో ఒకటేం నడుస్తా ఉందంటే, ఉమ్, జగన్ గారు చాలా వెల్‌ఫేర్ చేశారు. చెప్పిందంతా చేశారు. ఉమ్, ఆల్మోస్ట్ సంవత్సరానికి 70, 80 వేల కోట్లు పబ్లిక్‌కి వెల్‌ఫేర్ ద్వారా ఇచ్చారు. ఉమ్, అప్పుడు ఆయన ఏ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మాట్లాడలా. ఉమ్, కానీ ఈ రోజు అంతకంటే హామీలు ఎక్కువ ఇచ్చారు. దాన్ని జనాలు నమ్మారు. అధికారంలోకి వచ్చారు కూటమి. ఉమ్. ఈ రోజునేమో డబ్బులు లేవు అంటున్నారు. ఈ లేవు అనడానికి కారణం కూడా ఈ గవర్నమెంట్ ఇన్‌కమ్ తగ్గిపోవడం ఇలాంటి విషయాలేనా? లిక్కర్ ఇన్‌కమ్ తగ్గిపోవడం గానీ, రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. సార్, ఆంధ్రప్రదేశ్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టకపోతే ఫ్యూచర్లో వెరీ డేంజరస్. ఎందుకంటే 500 సంవత్సరాల సిటీలో ఈరోజు గజం ₹1,00,000 ఉందంటే దట్స్ బిలీవబుల్. ఏది ఇక్కడ? తెలంగాణలో హైదరాబాద్లో. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఓవర్ ద నైట్ 50,000 గజము, ₹1,00,000 గజము, వాట్ ఇస్ నాన్ సెన్స్? ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఇట్స్ వెరీ డేంజరస్ అది. అందుకోసమే రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి. ఎందుకంటే అబ్నార్మల్గా మీరు రేట్లు పెంచేసి అబ్నార్మల్గా మీరు హైక్ చేసేస్తే ఎవరు కొనాలి? సెన్స్ ఉందా కాస్తైనా? ఆ పాలసీ డిజైన్ చేసే వాళ్ళకి సెన్స్ లేదా? గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్కి సెన్స్ లేదా? ఎందుకంటున్నానంటే నీ దగ్గర నువ్వు ఆ రేంజ్ ఆఫ్ రేట్లు నీకు సేల్ అవుతున్నాయి మార్కెట్లో ఉన్నప్పుడు కొనాల్సింది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ మ్యానే కొనాలి, మిడిల్లో ఉన్న బతికేవాడే కొనాలి, డబ్బులు సంపాదించుకునేవాడే కొనాలి. వాళ్ళందరూ పెట్టలేరు, వాళ్ళ యొక్క కెపాసిటీ లేదు. నువ్వు ఎట్లా సేల్ అవుతాయి, ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయని అనుకుంటున్నావు? ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి? ఇమీడియట్గా ల్యాండ్ వాల్యూస్ అంత కాదు, దాన్ని ముందు డౌన్ గ్రేడ్ చేయడం చెప్పాలి. డౌన్ గ్రేడ్ చేయాలి. ఎందుకు అంత వాల్యూస్ అవుతున్నాయి? దేనికోసం అవుతున్నాయి అంత వాల్యూస్? ₹1,00,000 ఏంటండి? నాకు అర్థం కాదు. మీకు ఇంకో విషయం చెప్తాను, అమెరికాలో కూడా లేవు ఇంత రేట్లు, ఇండియాలో ఉన్నాయి. గవర్నెన్స్ సిస్టమ్ హ్యాస్ టేక్ టు డెసిషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. వీళ్ళు ఎందుకు పెంచుతున్నారో తెలుసా? దీనివల్ల వీళ్ళు దీని గురించి కూడా పెద్ద స్కామ్ చేయడానికి, డబ్బులు ల్యాండ్స్ని అక్వైర్ చేయడానికి, ఆ 10 times మార్కెట్ వాల్యూ ఇవ్వడానికి, ఇట్లా చేయడం కోసం వీళ్ళు చేస్తున్న ఒక పాలసీ. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్లు చేసుకోవడానికి, అక్కడ కోట్ల రూపాయలు ఇది చేసుకోవడానికి, రియల్గా ఉన్న రియల్టర్స్ పాపం ఇబ్బంది పడుతున్నారు, బిజినెస్ చేసుకునే రియల్టర్స్.